హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమ్య హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు కిడ్స్కి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ప్రోడక్ట్స్ని నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మా పాపకి 4.5 years. సో తనకి నేను కొన్ని ప్రోడక్ట్స్ అనేది యూస్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు మనం మేకప్ చేసుకునేటప్పుడు వాళ్ళు కూడా చూసి ఇన్స్పైర్ అవుతారు. లైక్ ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, మేకప్ కావాలి అండ్ మేకప్ ప్రోడక్ట్స్ కావాలి అని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు ఇస్తామా వాళ్ళకి అనేది. సో మన ప్రోడక్ట్స్ని వాళ్ళకైతే మనం ఇవ్వలేము కాబట్టి, అంత సేఫ్ కాదు కాబట్టి, సో ఇప్పుడు కొన్ని కిడ్స్ ప్రోడక్ట్స్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఎస్పెషలీ లైక్ గర్ల్స్కి మాత్రమే అనమాట ఈ ప్రోడక్ట్స్ అనేది. సో ఎక్కువగా మేకప్స్, ఇంకా లిప్స్టిక్స్, లిప్ బామ్స్ ఇలాంటివి ఇష్టపడే వాళ్ళకి కొన్ని ప్రోడక్ట్స్ని నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మనం లేట్ చేయకుండా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో టూకో కిడ్స్ వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు, లైక్ కిడ్స్కి మాత్రమే. సో గర్ల్స్ ఎప్పుడు మేకప్స్ చేసుకుందామా అండ్ ఎప్పుడెప్పుడు లిప్స్టిక్స్, లిప్ బామ్స్ ఇలాంటివి రాసుకుందామా అని చెప్పి చాలా ఇంటెన్షన్తో ఉంటారు అండ్ ఎక్కువ మన ప్రొడక్ట్స్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళకి మన ప్రొడక్ట్స్ ఇవ్వడం సేఫ్ కాదు కాబట్టి, సో నేను టూకో కిడ్స్లో కొన్ని ప్రొడక్ట్స్ని చూపిస్తాను. ఇవి మటు డెఫినెట్గా సేఫ్ అనమాట, ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్తో చేశారు. సో టూకో కిడ్స్ వాళ్ళు ఇలా గ్లామ్ గర్ల్ కిట్ని నాకైతే పంపించారు. సో దీంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మన పిల్లలు మనల్ని చూసి మనం లిప్స్టిక్ రాసుకున్న, కాజల్, లిప్ బామ్, ఐ షేడ్స్ ఇలాంటివి ఏది రాసుకున్నా వాళ్ళకు కూడా కావాలని చెప్పి గోల చేస్తారు. సో మా పాప కూడా అంతే, నేను ఎప్పుడు ఏది రాసుకున్నా మమ్మీ నాకు కావాలంటది, బట్ నేను ఇస్తే తీసుకుంటుంది, లేదంటే తీసుకోదు. బట్ మాక్సిమం నేను అసలు అయితే తనకి ఎలాంటి ప్రోడక్ట్స్ ఇవ్వను. తను మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, నాకు కూడా కావాలని, మమ్మీ రాసుకుంది నేను కూడా రాసుకోవాలి కదా అని చెప్పేసి ఇలా వాళ్ళు కూడా మేకప్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో అందుకే తనకి కూడా మేకప్ కిట్ ఉండకూడదు అని చెప్పేసి నేనైతే టూకో కిడ్స్ వాళ్ళది తీసుకున్నాను. సో వీళ్ళు నాకు మంచి కిట్ అనేది నాకు అరేంజ్ చేశారు. సో దీంట్లో ఇప్పుడు నేను ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, ఎస్పెషల్ లైక్ గర్ల్స్కి అండ్ మా పాపకి ఏమేమి వచ్చాయి అనేది కూడా నేను చూపిస్తాను. సో టూకో కిడ్స్ గ్లామ్ గర్ల్ కిట్ లుక్స్ లైక్ మేకప్, వర్క్స్ లైక్ స్కిన్ కేర్. సో మంచి స్కిన్ కేర్కి కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది. సో ఇలా మొత్తం ఒక 4 to 5 ప్రోడక్ట్స్ అనేది వచ్చినాయి అండ్ వీళ్ళు మంచిగా ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి మనకైతే సెండ్ చేశారు. సో దీంట్లో ఇప్పుడు నేను మీకు ఏమేమి వచ్చినాయి అని చూపిస్తాను. ఫస్ట్ నేను ఏం ఓపెన్ చేస్తానంటే, మా పాపకి బాగా ఇష్టమైన లిప్స్టిక్, చాలా ఇష్టం. ఎందుకంటే గర్ల్స్ అంటేనే మేకప్ అంటేనే గర్ల్స్కి మేకప్ అనేది ఎంత పిచ్చో చిన్నపిల్లలకి కూడా అంతే పిచ్చి అనమాట. గర్ల్ కిడ్స్కి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మేకప్ అనేది. కాజల్ మనదే యూజ్ చేస్తాను, ఏమైనా అకేషన్స్ ఉంటే తనకి నా కాజల్ యూజ్ చేస్తాను. బట్ ఇప్పుడు తనకి ప్రాబ్లం లేకుండా తన మేకప్ కిట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇలా యూజ్ చేసుకుంటుంది నెక్స్ట్ టైం నుంచి. సో ఇది టూకో కిడ్స్ బీట్రూట్ టింట్ అనమాట. సో ఇది ట్రిపుల్ టింట్, లైక్ లిప్స్, ఐ షేడ్ అండ్ చీక్స్కి బ్లష్ కింద యూజ్ చేసుకోవచ్చు చూపిస్తాను. ఇది కంప్లీట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే వీళ్ళు మనకి యూజ్ చేస్తారు, లైక్ ఇవి ప్రిపేర్ చేస్తారు. బాగుంది ప్రోడక్ట్. ఎవరికైనా ఇలాంటి ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం ఎక్కడ అవైలబుల్ లేదు, అంటే వాళ్ళ పేజెస్లోనే మనకి అవైలబుల్ ఉంటాయి. ఒక కిడ్స్ మేకప్ కిట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద పర్చేస్ చేయండి, లింక్ ఓపెన్ చేసి. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది టూకో కిడ్స్ వాళ్ళ బాడీ మిస్ట్ అనమాట. సో ఇది యాక్చువల్లీ బాడీ మిస్ట్, ఇది ఓన్లీ డైరెక్ట్ స్కిన్కి స్ప్రే చేయకుండా వాళ్ళకి డ్రెస్సింగ్ చేస్తాం కదా, డ్రెస్ వేసేటప్పుడు ఆ క్లాత్కి మీరు స్ప్రే చేయండి. అంటే డీసెంట్ ఫ్రేగ్రెన్స్ అనమాట. ఇది కిడ్స్కి యూజ్ చేస్తున్నారు కాబట్టి మంచిగా లిమిటెడ్ లైక్ బేస్డ్ ఫ్రేగ్రెన్సే యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు యాక్చువల్లీ ఇది నేను తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకైతే కొన్ని వాళ్ళు పంపారు అండ్ నేను కొన్ని లైక్ 1-2 నేను తీసుకున్నవి, మిగతా రిమైనింగ్ అని వాళ్ళు నాకు శాంపిల్కి పంపారు, లైక్ ప్రమోషనల్కి అనమాట. సో ఇది వచ్చేసి టూకో కిడ్స్ వాళ్ళది లైస్ షాంపూ. సో చిన్నపిల్లలతోని చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాము. పేలు మీకు తెలుసు కదా, లైక్ చిన్నపిల్లలకి ఖచ్చితంగా పేలు అయితే ఉంటాయి, ఎందుకంటే స్కూల్స్కి వెళ్తున్నారు కాబట్టి అక్కడ పిల్లలు లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ నుంచో పేలు అయితే వస్తాయి అనమాట. దట్టు మనం పిల్లల్ని కింద ప్లే గ్రౌండ్లో ఆడిపించిన లైక్ ఆ డస్ట్కి పేలు అనేవి పట్టేస్తాయి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పేలు ఉంటాయి కాబట్టి వాటిని ఎలా రిమూవ్ చేయాలి, వాళ్ళకి ఎన్నిసార్లు తీసినా వస్తున్నాయి, లేదు అనుకుంటే వాళ్ళకి అసలు కంప్లీట్గా అవి పోవట్లేదు అనుకుంటే మనకి సంబంధించిన కొన్ని లైట్ షాంపూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అసలు మంచిదే కాదు, వాళ్ళకి యూజ్ చేయలేం కాబట్టి, ఎందుకంటే అవి కెమికల్స్ ఎక్కువ ఉంటాయి, చాలా హార్ష్గా ఉంటాయి. సో వాటిని మనం పిల్లలకి యూజ్ చేయలేము, ఎందుకంటే మనకి అవి సెట్ అవుతాయి కానీ పిల్లలకి సెట్ కావు. సో వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ షాంపూస్ యూజ్ చేయాలి అనేది నేను చాలా రీసెర్చ్ చేశాను, ఎందుకంటే
ఇలాంటి షాంపూస్ దొరకడం చాలా కష్టం. టూకో కిడ్స్ వాళ్ళది లైఫ్ షాంపూ అనేది ఇది ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి ఇష్యూ లేదు, బాగా వర్క్ అవుతుంది. సో మీకు ఇలాంటి లైఫ్ షాంపూ కనుక కావాలి అనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి, చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. సో మనకి సన్ స్క్రీన్ ఓకే, మరి మన పిల్లలకి సన్ స్క్రీన్, సో వాళ్ళు కూడా స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా మనం. సో వాళ్ళని న్యాచురల్గా ఎట్లా వదిలేస్తాం బయటకి, లైక్ మాయిశ్చరైజర్ రాసేసి పౌడర్ రాసేసి బయటకి అయితే వదలలేం కదా. సో వాళ్ళ స్కిన్ కేర్ కూడా వెరీ ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పటి నుంచి వాళ్ళ స్కిన్ కేర్ తీసుకుంటేనే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ స్కిన్ అనేది సెటిల్ అవుతుంది. బట్ మనకి ఇప్పట్లో సన్ స్క్రీన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు యూస్ చేస్తున్నాం. బట్ ఇప్పటి నుంచి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి యూస్ చేయడంలో తప్పలేదు. సో ఇలాంటి సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూస్ చేయండి. ఇదే సన్ స్క్రీన్ కాదు, ఏ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ అయినా యూస్ చేయొచ్చు, బట్ 30+ ఉన్న సన్ స్క్రీన్ యూస్ చేయండి. టూకో కిడ్స్ వాళ్ళది ఫేస్ క్రీమ్ ప్లస్ సన్ స్క్రీన్. సో టూ ఇన్ వన్ అనమాట. ఇది ఫేస్కి క్రీమ్ కింద యూస్ చేయొచ్చు, లైక్ మాయిశ్చరైజర్ కింద ఉంటుంది, అండ్ సన్ స్క్రీన్ పర్పస్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. SPF 30, సో PA+++. సో మీకు ఆల్రెడీ PA+++ ఒక 4+ ఉన్నవే మనకి సన్ స్క్రీన్ అనేది బాగా సెట్ అవుతుంది మన స్కిన్కి. అలాంటి ప్లస్లు ఉన్న సన్ స్క్రీన్ తీసుకోండి. అండ్ పిల్లలకి వచ్చేసి 30 ఉంటే చాలు, SPF 30 ఉంటే చాలు. అండ్ మనకి SPF 50 ఉన్న సన్ స్క్రీన్ యూస్ చేసుకోవాలి. మన స్కిన్ కేర్ రొటీన్లో నేను మళ్ళీ మన గురించి చెప్తాను. సో ఇది వచ్చేసి కిడ్స్ స్కిన్ కేర్ రొటీన్ కాబట్టి, సో వీళ్ళకి ఇది టూకో కిడ్స్ వల్ల సన్ స్క్రీన్ అనేది ఇది అనమాట. ఇది నేను ఆల్రెడీ ఇది పాపకి యూస్ చేశాను. సో చాలా బాగా అనిపించింది. సో దీంట్లో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు. సో టర్మరిక్ అండ్ జింక్ ఆక్సైడ్ అండ్ మ్యాంగో బటర్, సాఫ్రాన్, సో ఇలాంటి ఇంగ్రీడియంట్సే వీళ్ళు యూస్ చేస్తున్నారు. సో ఇవి పిల్లలకి సేఫ్. సో ఇలాంటి హార్ష్ కెమికల్స్ అయితే కాదు. సో న్యాచురల్గా వాళ్ళకి మంచి ఇంగ్రీడియంట్స్తోని కొన్ని ప్రోడక్ట్స్ అనేవి లైక్ ఇలాంటి కంపెనీస్ నుంచి తీసుకొచ్చారనమాట. సో ఇలాంటివి పిల్లలకి సేఫ్, ఎలాంటి ఇష్యూస్ లేవు. ఎందుకంటే నేను కూడా పాపకి వాడి చూస్తున్నాను కాబట్టి. సో మీకు ఎవరికైనా కిడ్స్కి సన్ స్క్రీన్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియో కంప్లీట్గా చేసి చూపిస్తాను. సో అది చూడండి. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ సన్ స్క్రీన్. సో ఇది కూడా వచ్చింది మనకి టూకో కిడ్స్లో. టూకో కిడ్స్ వాళ్ళది షాంపూ వచ్చేసి మనకి ట్యాంగిల్ ఫ్రీ షాంపూ అనమాట. డ్రై అయిపోతుంది కదా, అలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకి ట్యాంగిల్ ఫ్రీ షాంపూ అనమాట. సో సాఫ్ట్గా, స్మూత్గా అండ్ మనకి జెంటల్గా మైల్డ్ షాంపూ ఇది. సో ఇది మీకు కావాలి అనుకుంటే టూకో కిడ్సే కాదు, వేరే షాంపూస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది నెససరీ కాదు అనుకుంటే, బట్ వీళ్ళ ప్రోడక్ట్ కూడా బాగానే ఉంది. టూకో కిడ్స్ వాళ్ళది షాంపూ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి, సో మన చాలా ఫేవరెట్ పార్ట్ ఏంటి, ఐస్. సో ఐస్కి ఐ షాడో అయినా లేదనుకుంటే లైనర్ అయినా కాజల్ అయినా మనకి చాలా ఇష్టం, మన పిల్లలు కూడా చాలా ఇష్టం అనమాట. సో టూకో కిడ్స్ వాళ్ళు కాజల్ని కిడి కాజల్ లాగా తీసుకొచ్చారు. సో దీంట్లో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి టూకో కిడ్స్ కిడి కాజల్. ఇది స్మజ్ ప్రూఫ్ ఇంకా లాంగ్ లాస్టింగ్ అండ్ సేఫ్ ఫర్ కిడ్స్. సో కిడ్స్కి చాలా సేఫ్. ఇది మన కాజల్ పెట్టడం సేఫ్ కాదు కానీ ఇది పెట్టడం అయితే సేఫ్. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి అంటే ఆల్మండ్, క్యాస్టర్, కార్బన్ బ్లాక్ అండ్ బీస్ వ్యాక్స్. సో ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్తోనే వీళ్ళు ఈ ప్రోడక్ట్ అనేది ప్రిపేర్ చేశారు. సో ఇది మనకి నాచురల్ పిల్లలకి మంచిగా సేఫ్గా మన పిల్లలకి మనం కాజల్ పెట్టచ్చు. సో మనం కాజల్ పెడితేనే కదా మన ఐస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ చూడడానికి లుక్కే డిఫరెంట్గా మారిపోతుంది. సో పిల్లలకి కూడా అకేషన్స్ ఉన్నా లేదు అనుకుంటే చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నా కూడా మనం కాజల్ అప్లై చేయొచ్చు. బట్ హార్ష్ కెమికల్స్ అయితే దీంట్లో యూస్ చేయరు అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనకి ఈ కాజల్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఈ కాజల్ అనేది సేఫ్ ఫర్ కిడ్స్, ఎలాంటి ఇష్యూస్ లేవు. సో అది ఇది అనమాట. సో చూసారు కదా. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు మీ పిల్లలకి ఇలాంటి షాంపూస్, లోషన్స్, ఇంకా లైస్ షాంపూస్, బాడీ లోషన్స్, బాడీ స్ప్రేస్, ఇంకా కాజల్, లిప్స్టిక్స్ ఇలాంటివి చాలా చాలా మీకు ప్రోడక్ట్స్ అనేది మనకి టూకో కిడ్స్ పేజ్లో అవైలబుల్ ఉన్నాయి. మీకు ఆ పేజ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ మోర్ ఓవర్ మనకి ఇందులో బీట్రూట్ టింట్ అనేది ఈ షేడ్ ఉంది కదా, ఇంకొక షేడ్ కూడా మనకి ఉందన్నమాట టూకో కిడ్స్లో. అది కోకో లైక్ కాఫీ బ్రౌన్ షేడ్ వస్తుంది, కోకో టింట్ అనమాట. అది మ్యాక్సిమం ఎక్కువ తీసుకోరు, మ్యాక్సిమం రెడ్ టింటే తీసుకుంటారు, లైక్ బీట్రూట్ తీసుకుంటారు. కాబట్టి నేను కూడా పాపకి బీట్రూట్ టింటే చూస్ చేశాను. సో మంచి కొన్ని ప్రొడక్ట్స్ అనేది మనకి టూకో కిడ్స్ వాళ్ళు నాకైతే పంపించారు. అవన్నీ నేను గిఫ్ట్ అన్బాక్సింగ్ చేసి చూపించేశాను. సో నెక్స్ట్ నేను మా పాపకి
లైక్ ఈ ఐ షాడో యూస్ చేసిన సన్ స్క్రీన్ యూస్ చేసేటప్పుడు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ నేను మీకు తనకి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియోలో మీరు చూడొచ్చు తన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ. అందరి స్కిన్ ఒకేలా ఉండదు, డిఫరెంట్గా స్కిన్ టైప్ ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ స్కిన్ టోన్కి ఏ సెట్ అవుతుందో అదే చూస్ చేసుకోండి. అందరూ అన్నీ చెప్పేశారని చెప్పి అన్నీ వాడుకుని స్కిన్ పాడు చేసుకోవద్దు. సో మ్యాక్సిమం ఇవి తన స్కిన్ టోన్కి సెట్ అయినాయి, అందుకనే చెప్పేసి నేనైతే మీకు చూపిద్దామంటే వ్లాగ్ అనేది చేస్తున్నాను. సో ఈ వీడియో నేను ఇంతటితో ఏం చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పుడు కీప్ స్మైలింగ్, బై బాయ్.